హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒంగోలు రుచులు. నేను మీ వసంత. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన చికెన్ 65 ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ ఫోటోలో చూపించినట్టు చాలా టేస్టీ అయిన జ్యూసీ అయిన చికెన్ 65 ఇప్పుడు చేద్దాం. చికెన్ 65 ప్రిపరేషన్కి ఫస్ట్ మనం చికెన్ పకోడీ తయారు చేసుకోవాలండి. అది ఎలా సో మనం చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ తీసుకోవాలి. బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది. విత్ బోన్ కూడా చేసుకోవచ్చు. బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని కలిపి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేట్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూపించిన విధంగా పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అండ్ క్రిస్పీగా రావడం కోసం కార్న్ఫ్లోర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలండి. సో కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు కొంచెం మైదా పిండి ఇంకా బియ్యం పిండి కలిపి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంది కాబట్టి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా కలిపి పెట్టుకున్నాను. కలర్ కోసమని ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ దొరుకుతుందండి, అది వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది రిఫ్రిజిరేట్ చేసుకొని మీన్ మనము గార్నిషింగ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ మిర్చి ఇంకా కరివేపాకు ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో కొంచెం హీట్ అయిన దాకా చూసుకొని ఈ చూపించిన విధంగా మిర్చి కట్ చేసుకొని ఉప్పులో డిప్ చేసుకోవాలండి. దాన్ని డీప్ ఫ్రై చేస్తే అస్సలు కారం అనేది ఉండదు. హోటల్ స్టైల్లో మాదిరిగా క్రిస్పీ మిర్చి ఇంకా కరివేపాకు తయారవుతుంది. సో ఈ విధంగా చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ ఆయిల్లోని ఈ చికెన్ డీప్ ఫ్రై చేయాలండి ఒక 10 మినిట్స్ పాటు. సో బ్రౌనిష్గా అయ్యేంత వరకు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన చికెన్ తీసి ఇంకొక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ 65కి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. సో చూసాం కదండి, చాలా టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది కదా. దీంతో ఇప్పుడు చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అండ్ గార్నిషింగ్ కోసము లెమన్, ఆనియన్స్, కరివేపాకు డీప్ ఫ్రై చేసుకుంది, పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసుకుంది తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సాసెస్ కూడా చూద్దాం ఏమేమి యూజ్ చేస్తున్నామో. నా దగ్గర చిల్లీ సాస్ అయితే లేదు, సో అందుకని నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు. సో వెనిగర్, సోయా సాసు ఇంకా టమాటో సాస్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం చికెన్ పకోడీ చేసుకున్న బాండీలోని ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మిగతా అవన్నీ డీప్ ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనము పచ్చిమిర్చి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దీనికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసి యాడ్ చేసుకోవాలి. ఇవి మాత్రం అంత డీప్ ఫ్రై అవ్వని అవసరం లేదండి, కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. సో నేను డీప్ ఫ్రై చేయట్లేదు. సో ఇప్పుడు మనం దీంట్లోకి కావాల్సిన సాసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను చిల్లీ సాస్ యాడ్ చేయలేదు. ఫస్ట్ మనం టమాటో కెచప్ యాడ్ చేస్తున్నాను. తర్వాత సోయా సాసు ఇంకా వెనిగర్ వేసి కొంచెం మిక్స్ చేస్తున్నానండి. క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. సో డీప్ ఫ్రై మాత్రం చేయకూడదు. మీన్వైల్ మనం ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ ఇంకా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి దాన్ని వాటర్తో కలుపుకోవాలి. సో ఈ వాటర్ మిశ్రమాన్ని కనుక మనము ఫ్రై చేసుకున్న ఆ గ్రేవీలో కనుక వేస్తే కొంచెం లిక్విడ్ ఫామ్ అవుతుంది. సో అందుకని అది యూజ్ చేస్తాము మనము. ఈ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఇప్పుడు యాడ్ చేసామండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ తయారైపోయింది చికెన్ 65కి. ఈ గ్రేవీలో మనం ముందే వేయించి పెట్టుకున్న చికెన్ పకోడీని యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా మిక్స్ చేయాల్సినంత అవసరమే ఉండదు, ఎక్కువ టైం తీసుకోదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, జ్యూసీ చికెన్ 65 చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిషింగ్ కోసము ఆనియన్స్, లెమన్, చిల్లీస్ ఇంకా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్. If you like my videos, please like and share and subscribe my channel.